ఆ ఇండ్లు ఎమ్మడ పడి హైడ్రా. తిరుగుతుండు హైడ్రా. హైడ్రాది కరెక్ట్ ఎట్లా కరెక్ట్ కాదను హైదరాబాద్ మునిగిపోతుంది అంటారు. పురంబొక్కు భూములని కబ్జా చేసుకొని మోరీలు ఉన్నాయి కాలువలు ఉన్నాయి అని కబ్జా చేసుకొని ఒక నీళ్ళకి అడ్డం అయినాక కూలిపోతే ఏం చేస్తుంది జనాలకు పబ్లిక్ ఇబ్బంది కాకపోతే ఏం చేస్తుంది చెప్పు. ఇది పట్టించుకుంటుంది అది పట్టుకుని మనకి ఊర కొడితే దాని కాలు వేయడం ఉందో నీళ్లు చూపిస్తాయి. నువ్వు నీళ్ళు ఇడపోస్తే ఎక్కడ ఉంటే అక్కడ పోతాయి. ఆ దారి నీళ్ళే చూపిస్తాయి నాయన. ఆ పని చేస్తుంటే తప్పేముంది అది మంచి పని. కానీ గరీబోళ్ళ ఇల్లు గరీబోళ్ళ ఇంట్లో కూడా కొడితే ఆయన కూడా ఏం చేయాలంటే ఎవరైనా న్యాయం మాట్లాడాలి. వాళ్ళకైనా చూపియాలి. వాళ్ళు ఏదో బతుకు తెరుకొచ్చి గుడి చేసుకుని ఇంత కష్టం చేసుకుని సంపాదించుకుని స్థానికంగా గుడి వరకు చేసుకోరు. ఆ నీడను తీసేసినందుకు వాళ్ళు పురముఖులే కట్టుకోరు. ఒకే అందం కట్టుకున్నప్పుడు ఏం చేయాలి అయితే పురముఖులు కట్టుకున్నా కానీ వీళ్ళు పర్మిషన్ ఇస్తే వాళ్ళు కట్టుకోరు. వీళ్ళు వాళ్ళ కూడా లంచాలు గుంజిరు. ఈ పర్మిషన్ ఇవ్వాలంటే గ్రామ పంచాయతీ ఇవ్వాలగానైనా అవి కూడా తిన్నారు. మున్సిపల్ 10 ఏళ్ల కింద మొత్తం కేటీఆర్ ఇచ్చిన మరి ఇవ్వలేదా పర్మిషన్ ఇచ్చిన 10 ఏళ్ల కింద కానీ 15 ఏళ్ల కింద కానీ ఎవర కానీ ఇస్తేనే వాళ్ళు ఇంతో అంత కట్టుకున్నది. గ్రామ పంచాయతీ లేనిది నల్ల రాదు, కరెంటు రాదు, వస్తుందా? దాని పర్మిషన్ ఉంటే కదా వాళ్ళే ఇచ్చిన పర్మిషన్లు. మరి అట్లా అడిగి కూల కొడితే తప్పేముంది? కూల కొట్టాలి కానీ వాళ్ళని కూడా కనిపెట్టుకోవాలి. పొట్ట రెక్క ఆడితేనే బొట్ట ఆడుతుంది వాళ్ళకు. ఇప్పుడు మన ఎవరు రేవంత్ రెడ్డి కూడా వాళ్ళు ఎవరెవరు పోయినాయో వాళ్ళకి ఏమన్నా జాగ చూపించి ఇట్లాంటి పురంబొక్కులు ఉంటాయి కదా కట్టుకోరి. మనిషికి 100 గజాలు ఇస్తావా 60 గజాలు ఇస్తావా నీ స్థాయి తగ్గట్టే చేయాలి. ఇప్పుడు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు వస్తే ఎట్లుంటది? పడతాయి కాంగ్రెస్ ఏమన్నా? పడతాయి.